శుభోదయం అండి అందరికీ. కడప కడుక్కొని కడపకు ముగ్గు పెట్టుకొని ఈరోజు శుక్రవారం అండి. ఈరోజు శుక్రవారం మా కాలనీలో రేణుకాయలమ్మ గుడి కట్టిండ్రు. ఆ అమ్మవారి ఓపెనింగ్ రోజు నేను వెళ్ళలేదు. ఈరోజు వెళ్దాం, శుక్రవారం ఉందామని అనుకుంటున్నా. ఇగో కడపకు ముగ్గు పెట్టుకొని బాల్కనీలో ముగ్గు వేసుకొని అన్ని పనులు అయిపోయినాయండి. అన్ని పనులు చేసుకొని స్నానం చేసి ముగ్గులు వేసుకొని ఇంకా తులసి మాతకు పూజ చేసుకొని తులసిమ్మ ముందర ముగ్గు వేసుకొని దీపం వెలిగించుకున్నా. సూర్య భగవానుడికి నమస్కారం చేసుకున్నా. సూర్యభగవానుడికి దండం పెట్టుకొని ఇంకా పరమాన్నం చేద్దామని చిన్న చిట్ట ఉంటుందండి మా ఇంట్లో. చిట్టగడ బియ్యం చిట్టడి మీద కొన్ని బియ్యం వేసి కడిగి చిన్న ముంతతో ఒక గ్లాసు వాటరు, ఒక గ్లాసు పాలు పోసి ఉడికించుకుంటే ఆ బియ్యం ఆ పరమాన్నం మంచిగా వస్తాయండి. ఉడికిన తర్వాత పాలు వేయకుండా ఉడికేటప్పుడే పాలు పోసుకొని ఉడికించుకొని ఉడికిన తర్వాత బెల్లం వేసుకొని కలుపుకోవాలి. బెల్లం వేసేసానండి, బెల్లం స్కిప్ అయిపోయింది. బెల్లం వేసుకున్నాను. ఇగో డ్రై ఫ్రూట్స్ వేసి నెయ్యితోని కలిపేసుకొని రెడీ చేసుకున్నా. ఇప్పుడు పూలు గుచ్చుకుందాం. పూలు అండి ఇంట్లో ముందు శుక్రవారం దేవికి చిన్న దండ గుచ్చి అమ్మవారికి పూజ చేసుకుందామని ఆ దండ పక్కన పెట్టుకొని ఇంకా రేణుకాయలమ్మ కూడా దండ మాల అల్లుకొని కిందనే ఉంటాయండి మాకు అన్ని గన్నేరు పూలు, మందార పూలు, చాలా రకాల పూలు ఉంటాయి. అమ్మవారికి మాల వస్త్రం అన్నీ రెడీ చేసుకొని నైవేద్యం రెడీ చేసుకొని ఉన్న పూలు కూడా రేణుకాయలమ్మ దగ్గరికి తీసుకెళ్దామని రెడీ పెట్టుకున్నా. ఇంకా ఇంట్లో దీపం వెలిగించుకున్నా. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఇక శుక్రవారం దేవండి అమ్మవారికి దీపం వెలిగించుకొని ఇంకా గుడికి వెళ్ళినాం. ओम गणानान्त्वा गणपतिगुं भवामहे कविं कवीना उपमस्तमस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनस्तुन्नोदिताचार्य नामदेस्य स्रवन्ति नामदेस्य सहस्रनाम हर्षित नामदेस्य श्रावण नामदेस्य भूलक्ष्मी नामदेस्य साग्नित्यते ओम मदनैवेद्यं निवेदयामि सत्यस्वाहा मध्ये मध्ये पानं समर्पयामि हस्तं प्रक्षालयामि नीराजनं दर्शयामि। చూసారండి రేణుకాయలమ్మ తల్లికి నమస్కారం. ఓకే అండి, బాయ్. నా వీడియో కంప్లీట్ అయింది. ఈరోజు నేను శుక్రవారం అమ్మవారి దర్శనం చేసుకున్నా. అలాగే దారిలో ఇంకొక అమ్మవారు ఉంటుంది, మీకు చూపిస్తా. బాయ్ అండి.